I want to read also in the book of St. Matthew's Gospel, the 11th chapter of St. Matthew. And now you bring your papers and things, because constantly, if you don't have a recorder, you bring your papers so we can get it. The 11th chapter of St. Matthew, the 25th and 26th verses. 11, 26 and 27. ఇప్పుడు పరిశుద్ధ మత్తయి పుస్తకములోని నేను చదవగోరుతాను. పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయం. మీరు రికార్డు లేనట్లయితే మీరు మీ కాగితాలు తదితరమైనవి తీసుకోండి. మీరది పొందుకోవలాగున మీ కాగితాలు తీసుకురండి. పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయము 25 మరియు 26 వచనాలు. All right. Jesus speaking in prayer. I want to begin a little bit behind that. Let's make it the 25th and 26th verse. I believe that's where I announced those. Where I had it marked here in my Bible. మంచిది. ప్రార్థనలో యేసు మాట్లాడుతున్నాడు. కొంచెం ముందుగా నేను ప్రారంభించబోతున్నాను. 25 మరియు 26 వచనాలు చూద్దాం. నేను ప్రకటించినది అక్కడే అనుకుంటున్నాను. ఎందుకనగా ఇక్కడ బైబిల్లో నేను గుర్తుపెట్టుకున్నాను. At that time Jesus answered and said, I thank thee, O Father, Lord of heaven and earth, because thou hast hid these things from the wise and prudent, and hast revealed them unto babes. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలులకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. Even so, Father, for so it seems good in thy sight. అవును తండ్రి, అలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. Catch those two scriptures. Who has believed our report? And to whom is the arm of the Lord revealed? Even then Jesus thanked God that he had hid the mysteries from the wise and prudent, and would reveal it to babes, such as would learn, for it seemed good to God to do that. ఆ రెండు లేఖనాలు పట్టుకోండి. మా యొక్క సమాచారమును ఎవడు నమ్మెను, మరియు యెహోవా బావు ఎవనికి బయలుపరచబడెను. చివరకు జ్ఞానులకును వివేకులకును దేవుడు మరుగు చేసి పసి బాలులకు తెలియచేసినందులకు ఆయన్ను యేసు స్తుతించెను. ఎందుకనగా అలాగు చేయుట దేవుని దృష్టికి అనుకూలమాయెను. Now from this text, from this scripture reading, I draw this text. God hiding himself in simplicity, then revealing himself in the same. ఈ పాఠము నుండి చదవబడిన ఈ లేఖనము నుండి ఈ పాఠమును నేను తీసుకోగోరుతున్నాను. దేవుడు సామాన్యతలో తనకు తాను మరుగు చేసుకుని అటు తర్వాత ఆ విధముగానే ఆయనను బయలుపరుచుకును. Now for the tapes I keep repeating, so for the tapes, you see, because they're taping it. See? God hiding himself in simplicity, then revealing himself in the same. టేపుల కొరకు నేను మరలా చెప్పుచున్నాను. మీరు గమనిస్తున్నారా? ఎందుకనగా అది వారు టేపు చేస్తున్నారు. చూశారా? దేవుడు సామాన్యతలో తనకు తాను మరుగు చేసుకుని అటు తర్వాత ఆ విధముగానే ఆయనను బయలుపరుచుకొనును. It is strange to think how that God does such a thing as that. God will hide himself in something so simple that will cause the wise to miss it a million miles. And then turn right back around in that simple thing, in the simplicity of his way of working, and reveal himself right out again. అలాంటి దానిని దేవుడు ఎలాగు చేయునా అని ఆలోచన చేయుట అది ఒక వింతైన విషయం. దేవుడు ఎంతో ఒక సామాన్యమైన ఒక దానిలో మరుగు చేసుకును. జ్ఞానులు అది లక్షల లక్షల మైళ్ళు పోగొట్టుకుంటానికి కారణమవుతుంది. తర్వాత
అదే మార్గములో తిరిగి తాను క్రియ చేయు సామాన్య పద్ధతిలో క్రియ చేసి తిరిగి ఆయన్ను బయలుపరుచుకును. I thought it made a text that we might study this before we go into the great teachings of the seven seals. 7 ముద్రల యొక్క గంభీరమైన ఉపదేశముల కొరకై మనం వెళ్ళక ముందు మనం అది పఠనము చేయుటకు ఇది ఒక పాఠము అవుతుందని నేను తలస్తున్నాను. Many miss him by the way he reveals himself. Now man has their own ideas of what God ought to be and what God is going to do. And as I have made the old statement many times, that man still remains man. ఆయనకు ఆయన బయలుపరుచుకుంటూ వలన అనేకులు ఆయన్ను పోగొట్టుకుంటారు. దేవుడు ఎలాగుండవలెను మరియు దేవుడు ఏమి చేయబోచున్నాడు అనుదాన్ని గూర్చి మానవులకు తమ సొంత భావాలు ఉన్నవి. పాతకాలపు వివరణ నేను చాలాసార్లు చెప్పినట్లు మానవుడు ఎన్నటికీ మానవుడే. Man is always giving God praise for what he did do and always looking forward to what he will do and ignoring what he's doing. మానవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన చేసిన దాని కొరకై దేవునికి స్తుతి చెల్లించుచు ఆయన ఏమి చేస్తాడా అని ఎదురుచూచుచు ఆయన ఏమి చేయుచున్నది వదిలివేస్తాడు. అవునా అవునా? That's the way they miss it. They look back and see what a great thing he done, but they fail to see what a simple thing he used to do it with. See? And then they look forward and see a great thing coming that's going to happen, and 9 times out of 10 it's already happening right around them, and it's so simple that they don't know it. ఆ విధంగా వారు పోగొట్టుకుంటారు. వెనుదిరిగి చూస్తారు ఏ గొప్ప విషయము ఆయన చేశాడా అని. అయితే ఆయన చేయుచున్న సాధారణమైన దానిని వారు చూడలేకపోతారు. చూశారా? వారు ఎదురు చూస్తూ జరగజూ గొప్ప కార్యము వచ్చుటకు చూస్తారు. 10కి 9 సార్లు వారి మధ్య అది ముందుగానే జరిగినది. అదెంతో సామాన్యమైనది. అది వారు ఎరుగునంతగా. చూశారా? One day a man up here at Utica, and if some of his people is here, I don't say this for any radical exposure of the man. He was a veteran of the Civil War, and I believe he was, I don't know which side he was on, but I believe he was a rebel. ఒక దినాన యుటికాలో ఒక మనుషుడు ఉన్నాడు. అతని యొక్క జనులు ఇక్కడ ఉన్నట్లయితే మనుషుని యొక్క తీవ్ర భావాలు ఏవైనవి ఎత్తిచూపుటకు ఇది నేను చెప్పుట్లేదు. అంతర్యుద్ధములో అతడు అనుభవశాలి. ఏ ప్రక్కన అతడున్నాడో నాకు తెలియదు, కాని అతడు తిరుగుబాటుదారుడని నేను అనుకుంటున్నాను. But he was an infidel, and he claimed that there was no such a thing as God. He lived in Utica. His name was Jim Dorsey. Many of you people might have known him. అయితే అతడు నాస్తికుడు. దేవుడు అనున్నటువంటి కార్యము లేదని అతడు వాదిస్తాడు. అతడు ఉటికాలో నివసిస్తున్నాడు. అతని పేరు జిమ్ డార్సే. మీలో అనేక మందికి అతడు తెలిసి ఉండవచ్చును. He's given me many watermelon. When I was a little fella, I used to raise watermelons down on the river in the bottoms there. And he was quite a friend to my daddy. నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు అతడు నాకు చాలా పుచ్చకాయలిచ్చాడు. అతడు అడుగు భాగాన నది యొద్ద అతడు పుచ్చకాయలు పండించేవాడు. నా తండ్రికి ప్రాముఖ్య స్నేహితుడు. But he said one day, one of the great outstanding things that was ever said to him in contrast. I was just a little boy in those days. అయితే ఒక రోజు అతడన్నాడు, అతడు ఏనాడు చెప్పినటువంటి గొప్ప కార్యములకు భేదముగా చెప్పడు. ఆ దినాలలో నేను చాలా చిన్నవాడను. But in contrast to his belief, that caused him to walk away and drop his head and cry. And I understood that by this the man was gloriously converted to Christ at the age of about 85 years old. అయితే అతని నమ్మకానికి వ్యతిరేకముగా అతను తల వంచుకొని ఏడుస్తూ వెళ్ళినట్లు చేశాడు. దీన్ని బట్టి ఆ మనుష్యుడు
సుమారు 85 సంవత్సరాల వయస్సులో మహిమకరముగా మార్చబడ్డాడని నేను గ్రహించాను. He asked a little girl one day who was coming from Sunday school, why did she waste her time on doing such a thing as that? She said, because she believed that there was a God. And Mr. Dorsey said, child, you are so wrong to believe in such a thing as that. ఒకానొక రోజు ఆదివారం బడి నుండి వస్తున్న ఒక చిన్న బాలికను అతను అడిగాడు. అటువంటి విషయాన్ని చేయటి వలన తన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని ఆమె చెప్పింది. ఎందుకనగా ఒక దేవుడు ఉన్నాడని ఆమె నమ్మింది కనుక అని చెప్పింది. మిస్టర్ డార్సీ చెప్పాడు, బిడ్డా, అలాంటిదొకటి నీవు నమ్ముట వలన నీవు పొరబడుతున్నావు అని అన్నాడతడు. And said that the little girl stooped down and picked up a little flower off of the ground, pulled it from its petals, and said, Mr. Dorsey, could you tell me how this lives? There it was. ఆ చిన్న బాలిక వంగి నేలపై నుండి ఒక పువ్వును తీసుకున్నది. దానిలోని రెమ్మలను లాగివేసినది. డార్సీ, ఇది ఎట్లు జీవించుచున్నదో నీవు చెప్పగలవా అని అడిగినది. అది సంగతి. When he began to search back, he could have said to the child, what's growing in the earth? And then the questions could revolve back, where did earth come from? How did that seed get there? How it happened? On, and run it on back until he's seen. See? అతడు తిరిగి పరిశోధన చేసుకోబోతుండగా, సరే, భూమి మీదది పెరుగుతుంది అని అతడు చెప్పగలిగాడు. తరువాత తిరిగి ప్రశ్నలు వచ్చినవి. భూమి ఎక్కడి నుండి వచ్చినది? ఆ విత్తనం అక్కడికి ఎలాగ వచ్చినది? అది ఎట్లు జరిగినది? ఆ విధంగా అది పొడిగించబడి అతడు అది చూచే వరకు వెళ్లిపోయినది. చూశారా? Not the great glamorous things that we think about, but it's the simple things that God is so real in. The simplicity. So it pleases God to reveal Himself and then hide Himself. Then hide Himself and reveal Himself in simple little things. మనము తలంచే ఆకర్షణీయమైన గొప్ప విషయాలు కాదు, కాని సాధారణమైన వాటిలో, సామాన్యతలో దేవుడు ఎంతో నిజంగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఆయన బయలుపరుచుకుంటకు అది ఆయనకు సంతసము కలిగిస్తుంది. తర్వాత తనకు తానే మరుగు చేసుకొనును. తర్వాత ఆయన మరుగు చేసుకొనును. మరియు చిన్న విషయాల్లో సాధారణంగా ఆయనకు ఆయన బయలుపరుచుకొనును. It's put over the top of the head of man. అది మనిషిని తల మీద పోవుచున్నది. Because if you say, why would a just God do that? Is because that man was made up in the beginning not to try to shift for himself. A man was made to rely completely upon God. ఎందుకనగా, ఎందుకు నీతిగల దేవుడు అలాగు చేస్తాడు అని అడుగుతారు. ఎందుకనగా ఆదిలో మానవుడు తనపై తాను ఆధారపడకున్నట్లు సృజించబడ్డాడు. సంపూర్తిగా దేవుని మీద మానవుడు ఆధారపడినట్లుగా మనుష్యుడు నిర్మించబడ్డాడు. That's the reason we're likening to lambs or sheep. A sheep cannot lead himself. He has to have a leader. And the Holy Spirit's supposed to lead us. Amen. So man is made that way, and God made all of His works so simple that the simple could understand it. ఆ కారణము చేత మనము గొర్రెలుగా పోల్చబడ్డాము. ఒక గొర్రె తనకు తానుగా నడవలేదు. అతనికి ఒక నాయకుడు కావలసి ఉన్నది. పరిశుద్ధాత్మ మనలను నడిపించవలెను. కాబట్టి మనుష్యుడు ఆ విధముగా నిర్మించబడ్డాడు. సాధారణమైన వారు దానిని అర్థం చేసుకుందురు కొరకై దేవుడు ఆయన అన్ని కార్యములు సాధారణమైనవిగా చేశాడు. And God makes Himself simple with the simple in order to be understood by the simple. And otherwise, He said in Isaiah 35, I believe, He said, though a fool should not err therein.
It's so simple. సాధారణమైన వారి ద్వారా అర్థం చేసుకుంటానికై సాధారణతో దేవుడు తనకు తానే సాధారణమైన వాడయ్యాడు. మరో విధముగా యెషయా 35లో ఆయన చెప్పాడు, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అదెంతో సాధారణమైనది. And we know that God is so great, so we expect it to be some great something, and we miss the simple things. We stumble over simplicity. That's how we miss God, is by stumbling over simplicity. దేవుడెంతో గొప్పవాడని మనకు తెలుసు. ఏదో ఒక గొప్ప విషయము మగునట్లుగా అది మనం ఎదురుచూస్తున్నంతగా సామాన్యమైన వాటిని మనము వదిలిపెడతాము. సామాన్యమైన వాటి యందు మనము తొట్టిల్లుతాము. ఆ విధముగా మనము దేవుని పోగొట్టుకుంటాము. సామాన్యమైన వాటిలో తొట్టిల్లుట వలన. God is so simple until the scholars of these days and all days miss Him a million miles. Because in their intellects they know that there's nothing like Him so great. But in His revelation He makes it so simple they go plumb over the top of it and miss it. దేవుడెంతో సామాన్యత గలవాడు. ఎంతవరకనగా నేటి దినాల్లోని పండితులు మరియు అన్ని కాలాల్లో ఉన్నవారు లక్షల లక్షల మైళ్ళ దూరంగా ఆయన పోగొట్టుకున్నంతగా సామాన్యుడు. ఎందుకనగా వారి యొక్క తెలివితేటల్లో ఆయన వంటి గొప్పవాడు లేరని వారు తెలుసుకున్నారు. అయితే ఆయన యొక్క ప్రత్యక్షతలో దాన్ని ఆయన ఎంతో సామాన్యతగా చేశాడు. దాని ఉపరితలమునకు వెళ్లిపోయి దాన్ని పోగొట్టుకుంటున్నారు. Now, study that. Study it all. And you people who are visiting here, when you go to your motel rooms, take those things and ponder over them. దానిని పఠనము చేయుడి. అదంతా పఠనము చేయుడి. ఇక్కడ సందర్శించిన ప్రజలైన మీరు మీ విడిది గదులకు వెళ్ళినప్పుడు ఆ విషయాలు తీసుకుని వాటిని లోతుగా ఆలోచన చేయుడి. We don't have time to break it down as it should be broke down. But I want you to do it when you get to the motel or hotel or wherever you're staying or the home. Gather together and study over it. అవి విడదీయబడినట్లుగా అవి విడదీయుటకు నాకు సమయం లేదు. అయితే మీరు మీ విడిది గదికి లేక బాడుగ గదికి వెళ్ళినప్పుడు లేక మీరెక్కడ నివాసముంటున్నారో అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మీరది చేయాలని కోరుతున్నాను. అన్నీ కలిపి అవి చదవండి. Miss Him by the way that He reveals Himself, for He is so great, yet hides Himself in simplicity to make Himself known to the least. ఆయనకు ఆయన బయలుపరుచుకున్న విధమున ఆయన్ని పోగొట్టుకుంటాము. ఎందుకనగా ఆయన ఎంతో గొప్పవాడు అయినప్పటికీ అల్పులకు ఆయన తెలియపరచుకుంటుకై సామాన్యతలో ఆయన దాక్కుంటాడు. See, don't try to get the great because He goes over the top of it. But listen to the simplicity of God, and then you find God. Right here in the simple ways. చూశారా, గొప్ప వాటిలో ఆయన్ను పొందుకొంటుకు ప్రయత్నించవద్దు. ఎందుకనగా దానిపై నుండి ఆయన దాటిపోతాడు. అయితే దేవుని యొక్క సామాన్యతను వినండి. అప్పుడు సామాన్యమైన మార్గములో ఇక్కడే దేవుని మీరు కనుగొంటారు. High, polished, worldly wisdom, educated, always misses Him. Right. Now, I'm not here. And I know there's school teachers, 2 or 3 that I know of sitting in here. అత్యధికముగా మెరుగులు దిద్దిన లోక జ్ఞానం విద్య ఎల్లప్పుడూ ఆయన్ను పోగొట్టుకున్నట్లుగా చేస్తుంది. నేనెరిగిన 2-3 పాఠశాల ఉపాధ్యాయులు ఇక్కడ కూర్చుని ఉన్నారని నాకు తెలుసు. And I'm not here to contradict school and education and try to support illiterateness. I'm not here for that. But what it is, the people as so place so much upon that until they're even in the seminaries and so forth, they're missing the very thing that God has put before them. పాఠశాలకు విద్యకు నేను వ్యతిరేక్తము కాదు. నిరక్షరాస్యతను నేను హెచ్చించుటకు ప్రయత్నం చేయుచున్నానని కాదు.
అందుకొరకు నేనిక్కడ లేను. అయితే అదేమనగా ప్రజలు దాని మీద అధికముగా ఆధారపడతారు. చివరకు సెమినేరీలు మొదలైనవి కూడా. వారు దేవుడు వారి ముందుంచిన వాటినే వారు పోగొట్టుకుంటున్నారు. That's why I'm not against brethren who are in denominations, but I'm against system of denominations because it tries to magnify itself and educate its ministers in such a place until if they don't have the proper schooling and education, they're ousted and they have to stand the psychiatrist test and so forth. ఆ కారణము చేత సంఘ శాఖలలో ఉన్న సహోదరులకు నేను వ్యతిరేకము కాదు, కానీ సంఘ శాఖల పద్ధతికి నేను వ్యతిరేకిని. ఎందుకనగా దానికదే ఘనపరచబడ కోరుతుంది మరియు తన యొక్క సేవకులను ఫలానా స్థానములో విద్యనభ్యసింపజేస్తుంది, తర్బీతునిస్తుంది. ఎంతవరకనగా వారికి తగినంత తర్బీతు విద్య లేనట్లయితే వారు బయటకు గింటివేయబడతారు మరియు వారు మానసిక వైద్యుని పరీక్షకు మొదలైన వాటికి తట్టుకోవలేను. I would never think that it was God's will to test a minister by psychiatry, but to test him by the Word. Would be God's way of testing His man that He sent out to have the Word. ఒక మానసిక వైద్యుని వలన ఒక సేవకుడు పరీక్షించబడుట దేవుని చిత్తమని నేనెన్నడూ అనుకోను. అయితే వాక్యము ద్వారా పరీక్షించబడవలసిన్నది. అవునా, వాక్యము కలిగినుటకు ఆయన పంపు ఆయన మనిషికి అది దేవుని యొక్క పరీక్ష మార్గమై ఉంటుంది. Preach the word. వాక్యమును ప్రకటించుము. Now, today we preach philosophy, we preach creed and denominationalism and so many things and leaving off the word because they say it can't be understood. It can be understood. He promised to do it. Now, we're asking Him to do it. ఇప్పుడు ఈ రోజు మనము తత్వశాస్త్రమును ప్రకటించుచున్నాము. మనము మత విధానమును సంస్థాపక విధానమును ప్రకటిస్తున్నాము మరియు వాక్యమును విడిచిపెట్టుచున్నాము. ఎందుకంటే అది అర్థం కాదు అని వారు చెప్తున్నారు. అది అర్థం అవుతుంది. అది చేస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. అది చేయమని మనం ఆయన్ను అడుగుచున్నాము. Now we're going to take a few characters here for a few minutes. Let's notice in the days of Noah. Noah's day, God seen worldly wisdom so greatly punctuated and respected, He sent a simple message by a simple person to show them His greatness. కొద్ది నిమిషముల కొరకు ఇక్కడ కొన్ని పాత్రలను మనము తీసుకోబోతున్నాం. నోవహు దినములను మనము గమనిద్దాం. నోహు దినములు లోక జ్ఞానము ఎంతగానో ప్రాముఖ్యతను ఇవ్వబడుతుంది, గౌరవించబడును. దేవుడు చూశాడు. ఆయన యొక్క గొప్పతనమును చూపుటకు ఆయన ఒక సామాన్య వ్యక్తి ద్వారా సాధారణ వర్తమానమును పంపాడు. Now, we know that in the day of Noah, they claim that a civilization was so mighty then until we have never reached that spot yet in our modern civilization. మనం ఎరుగున్నాము, నోహు దినాల్లో నాగరికత ఎంతో గొప్పగా ఉండినని వారు చెప్పుచుండిరి. ఎంతవరకనగా మన నవనాగరికతలో ఇంకా హద్దును అందుకోలేనంతగా ఉన్నారు. And I believe that it will finally be reached because our Lord said, as it was in the days of Noah, so will it be at the coming of the Son of Man. And He gave some illustrations. అది ఆ స్థితికి వచ్చునని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా మన ప్రభువు చెప్పాడు, నోహు దినములో ఉన్నట్లుగా మనుష్య కుమారుడు వచ్చు దినమున ఉండును. ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. And they built the pyramid and the Sphinx there in Egypt, and they built gigantic things that we have no power today to build such with. వారక్కడ ఈజిప్టులో పిరమిడ్లను మరియు స్ఫినిక్స్ లను కట్టారు. వారు మహా గంభీరమైన కట్టడాలు కట్టారు. ఈ రోజు అలాంటి వాటిని కట్టుటకు మనకు శక్తి లేదు. They had an embalming, if they could embalm a body to make it look so natural,
until it still stays today. We cannot make a mummy today. We haven't the stuff to make it with. పరిమళ ద్రవ్యములు పోయు విధము వారికి కలదు. ఈ రోజు వరకు అది యథాతథంగా కాన్పించుటకు శరీరానికి వారు సుగంధ ద్రవ్యాలు పూస్తారు. మనము చేయలేము. ఈరోజు మనము మమ్మీలు, చెడిపోకుండా సహజంగా ఉండు శరీరాలు, వాళ్ళటి వాటిని చేయలేము. అలాంటి పదార్థం మన యొద్ద లేదు. They had colors that hold so fast for 4,000 or 5,000 years ago. It still remains just the same color it was. See? We don't have no such as that today. And many great things of that civilization speaks of its superiority over our modern civilization. 4 లేక 5,000 సంవత్సరాల నుండి రంగులు వారికి ఉన్నవి. అది ఇంకా అదే రంగులు కలిగి ఉన్నవి. చూశారా? అలాంటివి ఈ దినాన మనకు లేవు. మన నవనాగరికతకు చెప్పబడు అనేక విషయాలు ఉన్నవి. And so you can imagine how education and science of such great tokens that we have left that there was such a civilization. What a great civilization that must be. Well, these memorials, how that science and modern civilization and education was a must with the people. They must be. It had to be. There was hardly any illiteracy among them at all. కాబట్టి విద్య, విజ్ఞానము మనము వదిలిపెట్టిన వాటికి ఎంతగా గొప్ప చిహ్నాలుగా ఉన్నవో నీవు ఊహించగలవు. ఎంతటి గంభీరమైన నాగరికత ఉంటుంది. సరే, ఈ జ్ఞాపకార్థాలు ఎంతగా విజ్ఞానము, నవనాగరికత, విద్య ప్రజల్లో ఉండవలసి ఉండెను. వారు ఉండవలసి ఉండిరి. వారికి ఉండవలసి ఉండెను. వారిలో అందరూ చదువుకున్నవారుగా ఉండిరని నేను ఊహిస్తున్నాను. And so God, searching through that great economy at that day in their systems, could not perhaps find the right type of a man till he found an illiterate, maybe farmer by the name of Noah, a sheep herder. కాబట్టి దేవుడు ఆ దినాన ఉన్నటువంటి ఆ గొప్ప క్రమమును చూచి, వారి పద్ధతులను చూచి సరైన వ్యక్తిని కనుగొనలేకపోయాడు. ఒక అవిద్యాపరుని, వ్యవసాయదారుని, గొర్రెల కాపురివాడైన నోవహు అను పేరు కలిగిన ఒకరిని కనుగొన్న వరకు. And he gave him his message to preach to the people that was so simple to their scholarships of that day until the people stumbled over the simplicity of the message. ప్రజలకు ప్రకటించుటకు ఆయన వర్తమానమును అతనికిచ్చాడు. ఆ దినమున వారి యొక్క పాండిత్యానికి అదెంతో సామాన్యమైనది. వర్తమానం యొక్క సామాన్యత వలన ప్రజలు తొట్టిల్లినంతగా సామాన్యమైనది. And yet the message was in the face of science radical. How could there be rain in the skies when there was no rain up there? అయినప్పటికీ వర్తమానము విజ్ఞాన శాస్త్ర పరిగణనలో హేతుబద్ధమైనది. అక్కడ పైన వర్షమే లేనప్పుడు ఆకాశములో వర్షము ఎలాగుండును? అవునా? And the simple message of building an ark, constructing something to get into that there's no water to float it, why he become a fanatic. And he become what we would call, if you'd excuse the expression of today, an oddball. ఓడను కట్టుటయను సామాన్య వర్తమానము. లోపలికి వెళ్ళుటకు ఒక దానిని కట్టుట. అది తేలాటానికి అక్కడికి నీరే లేనప్పుడు అతడొక పిచ్చివానిగా ఎంచబడ్డాడు. మనం ఏమని పిలుద్దాం? నేటి దినాన ఉచ్చారణను మీరు క్షమించితే అతడొక వింత బంతి అయ్యాడు. And nearly all God's people are oddballs. They are. I'm glad to be one of them. Amen. So, they're different from the modern trend of civilization. So they become odd, strange. సర్వసాధారణంగా దేవుని ప్రజలందరూ వింత బంతులే. అవును, వారట్లే ఉంటారు.
వారిలో ఒకడుగా నేనున్నందుకు నాకు సంతోషమే. కాబట్టి మీకు తెలుసా, నవనాగరికత విధమునకు వారు వ్యత్యాసంగా ఉంటారు. కాబట్టి వారు విడ్డూరంగా వింతంగా ఉంటారు.